అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమి తిథి నాడు వదిలే పోలి పాడ్యమి వత్తులు ఎప్పుడు వదలాలి, ఎన్ని వదలాలి, ఎక్కడ వదలాలనేది, అలాగే ఎందుకు వదలాలనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిర మాసం మొదటి రోజు మనం ఈ దీపాలను వదులుతాము. పోలి పాడ్యమి దీపాలు. పోలి అంటే ఎవరు, ఏంది అనే వివరాలు అంతకుముందు వీడియోలో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ రోజున దీపాలను నీటిలో వదలడం వల్ల ఈ నెల రోజుల పూజ చేయలేని వారు, సంవత్సరంలో పూజ చేయలేని వారు ఈరోజు ఒక్కరోజు వెలిగించినా కూడా ఎంతో విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఒకవేళ ఈ నెల రోజులు వెలిగించినా కూడా ఈరోజు కూడా వెలిగించవచ్చు. అయితే ఈ దీపాలను నీటిలో కానీ, కోనేటిలో కానీ, నదిలో కానీ, అరటి డొప్పలో వదలవచ్చు. ఒకవేళ అలా వెళ్ళటానికి వీలు లేని వారు ఇంట్లో తులసి కోట దగ్గర కూడా వెలిగించవచ్చు. తులసి కోట లేకపోతే ఇంట్లో పూజా మందిరం ముందు కూడా నీటిలో వదలవచ్చు. వీటిని మనం నదిలో వెళ్ళలేని వాళ్ళు ఏదైనా ఒక పాత్రలో నిండుగా నీళ్లు తీసుకొని దాన్ని అన్ని నదులుగా భావించి దానిలో పసుపు కుంకుమ వేసి మనము దీపాలను అరటి డొప్పలో వదలాలి అండి. అయితే ఎన్ని వత్తులు వదలాలి అంటే ఈ నెల మొత్తం అంటే 31 రోజులు ఉంటాయి కదా, 31 రోజులకు గాను 31. అలాగ నీటిలో వదులుతున్నాం కాబట్టి నీటిని మనం గంగాదేవి కాబట్టి గంగాదేవికి 2 కలిపి 33 వత్తులు అనేది మనం నీటిలో వదలాలి అండి. కానీ కొందరు 35 వత్తులు కూడా వదులుతారు. ఎందుకంటే ఇంకా 2 వత్తులు ఎందుకంటే, ఒకటి ఈ కార్తీక దామోదరుని మనం కార్తీక మాసంలో పూజిస్తాం కదా, ఆ కార్తీక దామోదరునికి ఒకటి, అలాగే ఇంకొకటి పసుపు గణపతిని చేసుకొని మనం నీటిలో దీపాలను వదులుతాము. ఆ పసుపు గణపతికి ఒకటి, మొత్తం కలిపి 35 కొందరు వదులుతారు. కానీ కొందరు వారి వారి ఆచారాన్ని బట్టి, వాళ్ళ ఇంట్లో ఉండే ఆచారాన్ని బట్టి వదలాలి అండి. అది 33 కావచ్చు, 35 వత్తులు కావచ్చు. కొందరు పసుపు గణపతిని చేసుకొని వదులుతారు, కొందరు చేసుకోకుండా కూడా వదులుతారు. అయితే ఈ వత్తులను మనము ఏ రోజున పోలి పాడ్యమి వచ్చిందనే వీడియో కూడా ఉంది అండి. ఆ విధంగా మనం ఆ రోజు ఉదయం 6:18 లోపు మనం వదలాలి. ఇంకా వీలైతే 6 లోపు వెలిగిస్తేనే చాలా మంచిది. అయితే ఈ అరటి డొప్ప లేనప్పుడు ఏం చేయాలంటే, ఒక కొబ్బరి చిప్పలో కానీ, లేకపోతే ప్రసాదం పెట్టి ఆకుతో చేసిన డొప్ప ఉంటుంది కూడా, దాంట్లోనైనా, లేకపోతే ఇత్తడి ప్లేట్లు చిన్న చిన్నవి తేలికగా ఉంటాయి, దాంట్లో కూడా వదలవచ్చు అండి. దాదాపు ప్లాస్టిక్ లాంటివి ఏవి వాటిలో వదలకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం నదిలో వదిలిపెట్టినప్పుడు అందులో ఉన్న జలచర జీవులకు ప్లాస్టిక్ వల్ల ఎంతో హాని జరుగుతుంది. కాబట్టి దాదాపు అరటి డొప్ప లేకపోతే తర్వాత చెప్పిన ప్రత్యామ్నాయాలతో మనం దీపాలను వదలాలి అండి. అయితే కొందరు ఈరోజు మాంసాహారం తినవచ్చు అనుకుంటారు కదా, అయితే ఈరోజు కూడా దీపాలు వదులుతాం కాబట్టి ఇన్ని రోజుల మొత్తాన్ని తినకూడదండి. ఒకవేళ ఇంట్లో వాళ్ళు కొందరు నెల రోజుల తర్వాత ఈరోజు కూడా తినటానికి ఇష్టపడకుంటే ఏమీ కాదు, కానీ ఇష్టపడితే దీపాలు ఉదయమే వదిలి మధ్యాహ్నం తర్వాత తినవచ్చు అండి. దాదాపు తినకుండా ఉండటానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. ఈ వీడియోలో మనం పోలి పాడ్యమి గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.